హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. హ్మ్. సార్ గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అన్నట్టుగా మారిపోవడం చూసాము. అంటే థియేటర్ల బంద్ ఎప్పుడైతే అంశం తెరపైకుందో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవ్వడం, వాళ్ళ మీద ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ చూడడం ఇదంతా కూడా చూసాం. అయితే ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు ఏంటంటే థియేటర్ల మీద రైడ్లు జరుగుతున్నాయి. అంటే ఎగ్జిబిటర్ల మీద కోపంతో పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అంటే థియేటర్లలో ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు, బాలేకుంటే సీజ్ ద థియేటర్ అంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది మరి థియేటర్ల విషయంలో? ఇప్పుడు ఆయన ఈ విధంగా సీరియస్ గా ఉంటే రేపటి రోజు థియేటర్లన్నీ మూతపడే అవకాశం ఉందని కూడా చాలా మంది భావిస్తున్నారు. సో ఎక్కడి వరకు వెళ్తుంది? యాక్చువల్‌గా ఇప్పుడు ఒక స్లోగన్ విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటంటే సీజ్ ద థియేటర్స్. ఇంతకుముందు ఆయన సీజ్ ద షిప్ అన్నాడు. అప్పట్లో అది బాగా వైరల్ అయింది. ఆ తర్వాత అక్కడేం జరగలేదు గానీ, ఇప్పుడు సీజ్ ద థియేటర్ అంటే మాత్రం జరుగుతున్నాయి. అంటే నిన్న ఒక పాలసీ కూడా రిలీజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ సమావేశమయ్యాడు. ఆహ్, కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ వీళ్ళతో సమావేశమయ్యి ఆయన కొన్ని గైడ్‌లైన్స్ కూడా బయటకొచ్చాయి. అదేంటంటే ఒకటి టికెట్ ప్రైస్ కంట్రోల్. టికెట్స్ కరెక్ట్‌గా రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎవరైనా పెంచుకోవాలనుకుంటే వ్యక్తిగతంగా వచ్చి అడగకుండా ఛాంబర్ ద్వారానే రావాలి. చివరికి నా సినిమా నిర్మాతలైన ఛాంబర్ ద్వారా రావాలి అనేది నెంబర్ 1 రూల్ పెట్టారు. నెంబర్ 2 వచ్చి రెగ్యులేషన్స్, ఫుడ్ అండ్ డ్రింక్స్, ఫెయిర్ ప్రైజింగు, క్వాలిటీ, మోనోపలీని తొలగించడం. ఇది థియేటర్‌కి సంబంధించింది. థియేటర్లలో వసతులు బాగున్నాయా, బాత్రూములు ఇవన్నీ, శానిటేషన్ ఎలా ఉంది, ఫుడ్డు క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఆహ్, తర్వాత మోనోపలి ఏమన్నా ఉందా థియేటర్లలో. వాళ్ళ అంటే ఆ క్యాంటీన్లంతా ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా క్యాంటీన్లంతా ఒకరే నడపడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఆ మోనోపలి ఉందా, డెమోక్రటిక్‌గా నడుపుతున్నారా అనేది చూడడం. అట్లా మూడోది ఫెయిర్ ఇండస్ట్రీ ప్రాక్టీసెస్. అంటే థియేటర్స్ ప్రెజర్ పాలిటిక్స్ అనేవి ఉండకూడదు, ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అనేది ఒకటి. అంటే రెస్పెక్టబుల్ సినీ బిజినెస్ చేయాలి తప్ప బెదిరించి భయపెట్టి చేయకూడదు అనేది మూడవది. నాలుగవది ఈ షట్ డౌన్ ప్రోబ్. అంటే థియేటర్లని మేము జూన్ నుంచి ఆపేస్తామని ఎవరు చెప్పారు, దాన్ని విచారించాలి. దీని వెనక కుట్ర ఉందా, రాజకీయం ఏమన్నా ఉందా, దీని వెనక పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారా, ఎవరు చేశారు అనేది కూడా తేలాల్సి ఉంది. ఈ 4 అంశాలని నిన్న డిక్లేర్ చేశారు. నిన్న డిక్లేర్ చేశారో లేదో అర్ధరాత్రి నుంచే దాడులు మొదలైనాయి. మొత్తం 52 అంశాలకు సంబంధించి థియేటర్లలో దాడులు మొదలైనాయి. ఆల్రెడీ పిఠాపురంలోను, కాకినాడలోను విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. మిగతా ప్లేసుల్లో కూడా ఈ రోజంతా కూడా దాడులు మొదలు పెడుతున్నారు. ఒక ఎంఆర్ఓ, ఆర్డీఓ, పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, కొలతలు, తునికలు, ఇలాగా మల్టీ డిపార్ట్మెంట్స్ థియేటర్స్ మీద ఒక్కసారిగా దాడి చేసి థియేటర్స్ని చెక్ చేస్తున్నారు. మొత్తం ఒక గందరగోళ పరిస్థితి అయితే స్టార్ట్ అయిపోయింది థియేటర్లలో. సో ఇది ఎందుకు జరిగింది? ఆల్రెడీ ఆయన కోపంగా నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా, నేను సినిమా ఇండస్ట్రీకి ఎంతో చేయాలనుకున్నాను, చంద్రబాబుతో కూడా మాట్లాడుతున్నాను, సినిమాని ఒక పరిశ్రమగా డిక్లేర్ చేసి అభివృద్ధికి నేను చేయాలనుకుంటే గతంలో మీకు జగన్ ఎంత ఘోరంగా మిమ్మల్ని ట్రీట్ చేశాడో తెలుసు కదా, నేను ఇది చేస్తుంటే నాకే రేట్ని గిఫ్ట్ ఇస్తారా, నా సినిమాని ఆపడానికి మీరు కుట్ర చేస్తారా అన్న కోపం పవన్ కళ్యాణ్లో కనబడింది. దాంతో ఆయన ఈ చర్యలన్నీ తీసుకున్నాడు. ఎందుకంటే డిప్యూటీ సీఎం తన ఇది శాఖ కూడా, అంటే సినిమాటోగ్రఫీ శాఖ కూడా తన దగ్గరే ఉంది, జనసేన దగ్గరే. మిగతా కూడా తను అనుకుంటే ఏముంది, చంద్రబాబు కూడా కాదండ కదా ఇట్లాంటి విషయాల్లో. పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యాడంటే చంద్రబాబు కూడా సపోర్ట్ చేస్తాడు తప్ప పవన్ కళ్యాణ్కి యాంటీగా, సినిమా ఇండస్ట్రీకి ప్రోగా చంద్రబాబు కూడా వెళ్ళాడు. సో మనం చూసాం అల్లు అర్జున్ విషయంలో కూడా మొదట చంద్రబాబు అల్లు అర్జున్ వైపు ఉన్నా కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మౌనం వహించడం, రేవంత్ రెడ్డి రెచ్చిపోవడం జరిగిందో చంద్రబాబు కూడా సైలెంట్ అయిపోయాడు. సో ఎప్పుడైనా ఆయన ఉనికి అనేది ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇస్తాడు కదా. అలాగే ఇప్పుడు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇవ్వకపోతే వేరే మంత్రిత్వ శాఖల్లో ఉన్న డిపార్ట్మెంట్లు అంతా ఎలా కదులుతాయి? పవన్ కళ్యాణ్ చెప్తే కదలవు కదా. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్కి లోకేష్ తర్వాత కొన్నిసార్లు లోకేష్తో ఈక్వల్గా గవర్నమెంట్ మీద పట్టున్నట్టుగా మనకు కనబడుతుంది. సో అలాగా ఇక్కడ కూడా ఇప్పుడు మొదలుపెట్టాడు. యాక్చువల్గా
ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి నోట్ వచ్చిందో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో భయభ్రాంతం అయ్యారు జనం. దాంతో ముందుగా అరవింద్ వచ్చి నాకు థియేటర్లు లేవు, ఆ నలుగురిలో నేను లేను, నాకు ఓన్లీ 15 థియేటర్స్ ఉన్నాయి 2 రాష్ట్రాలు కలిపి, తెలంగాణలో అయితే అసలు లేదు, ఒక త్రిబుల్-ఏ థియేటర్ మాత్రమే ఉంది అనేది చెప్పాడు. ఆ తర్వాత దిల్ రాజు చెప్పాడు, అసలు నేను ఇవన్నీ పట్టించుకోలేదు, నేను దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో ఇంటర్నేషనల్గా వెళ్ళే ఆలోచనలో ఉన్నా, నాకు ఇవన్నీ పెద్ద విషయం కాదు, నాకు 2 రాష్ట్రాల్లో కలిపి 50 థియేటర్ల కంటే ఎక్కువ లేవు, అది కూడా లీజ్ అయిపోయినాక నాకు ఉంటాయి లేదు తెలీదు, కాబట్టి నేను దీంట్లో లేను, ఎవరో గోదావరి జిల్లాలో వాళ్ళు చేశారు, అసలు నిజానికి జనసేన నాయకుడే ఉన్నాడు దీంట్లో అని ఆయన చెప్పాడు. దాంతో పవన్ కళ్యాణ్ ఆ జనసేన నాయకుడు ఎవరు ఏంటని ఎంక్వైరీ చేసి రాజమండ్రికి సంబంధించి జనసేన ఇన్ఛార్జి, రాజమండ్రి నగర ఇన్ఛార్జిగా ఉంటున్న అత్తి సత్యనారాయణ, ఆయనకి థియేటర్స్ ఉన్నాయి, ఆయన దీంట్లో ఉన్నాడని దిల్ రాజు ఇండైరెక్ట్గా ఆరోపించాడు కాబట్టి ఆయనకి నోటీస్ ఇచ్చారు, సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాం, సిటీ ఇన్ఛార్జిగా కూడా మిమ్మల్ని తీసేస్తున్నాం, మీరు నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకునే వరకు మీ సభ్యత్వం రద్దులో ఉంటుంది, నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ మీకు సభ్యత్వం ఇస్తాము అన్న దీంట్లో ఆయనకి కూడా సస్పెండ్ అవుతాయి, అంటే పార్టీ నుంచే పీకేశారు. అంటే చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అయితే ఇప్పుడు చర్చ ఏమవుతుందంటే థియేటర్స్ బంద్ చేసే వాళ్ళకి హక్కు లేదా, థియేటర్లో వాళ్ళ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి రెంటల్ అనేది ఇబ్బందిగా ఉంది, వాళ్ళు బంద్ చేస్తే తప్పేంటి అనేది, అంటే వేరే వాళ్ళు బంద్ చేస్తే పవన్ కళ్యాణ్ గతంలో అంతా సపోర్ట్ చేయలేదా, ఇప్పుడు తన సినిమాకి వచ్చేసరికి ఇంత కోపం ఎందుకు, ఇంత పర్సనల్గా ఎందుకు తీసుకోవాలి, థియేటర్లో వాళ్ళు నీ సినిమానే కదా కదా, వేరే కుబేర ఉన్నాయి, తగ్గులైపు ఉన్నాయి, కన్నప్ప ఉంది, ఇలాంటి సినిమాలన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడైతే బంద్ అని మాట్లాడితే మన సమస్యలను వీళ్ళు చర్చిస్తారు, ఎప్పటి నుంచో ప్రొడ్యూసర్లు వాళ్ళ సమస్యల గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళు థియేటర్లలో అనుకొని ఉండొచ్చు, వాళ్ళేమీ ఓపెన్గా డిక్లేర్ చేయలేదు, ఏం లేదు, అనుకోవడమే నేరమా, వాళ్ళ మీద ఇంత పగబట్టాలా పవన్ కళ్యాణ్, అతను సినిమా ఇండస్ట్రీ మనిషి అయింది, అతను థియేటర్ లేకపోతే అతని సినిమాలు అతనికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అతని సినిమాలు ఎలా ఆడతాయి, థియేటర్ల వల్లనే కదా, థియేటర్లు కూడా వాళ్ళ సమస్యలు డిస్కస్ చేయకూడదా అనేది ఇప్పుడు చాలా సీరియస్గా, దీనికి బదులుగా ఆయన థియేటర్ల వాళ్ళని పిలిచి నేను మీ సమస్యలు సాల్వ్ చేస్తాను అని చెప్పి చొరవ తీసుకొని థియేటర్లోని ఇటు ప్రొడ్యూసర్ని పిలిచి చేస్తుంటే ఆయనకి ఇంకా మంచి పేరు వచ్చేది. అది కాకుండా జగన్ లాగా ఇతను కూడా ఒక రేవంత్ రెడ్డి లాగా, ఒక జగన్ లాగా పర్సనల్ కోపం గ్రడ్జ్ పెట్టుకొని ఇగోకు పోయి, అంటే నా జోలికే వస్తారా, నా తడగా చూపిస్తానన్న పద్ధతిలో ఆయన చేస్తున్నాడు అన్న విమర్శలు కూడా ఆయన మీద వస్తున్నాయి. రెండోది ఏంటంటే అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఎందుకు ఇంత బడ్జెట్లు పెరుగుతున్నాయి, ప్రధాన కారణం హీరోలే కదా, ఇన్క్లూడింగ్ పవన్ కళ్యాణ్కి రెమ్యునరేషన్ ఎంత, మొన్నటి వరకు పర్ డే ఆయనకి 3 కోట్లు 20 రోజులు ఉంటాడు మ్యాక్సిమం షూటింగ్లో, మిగతాంతా డమ్మీల్ని వాళ్ళని పెట్టి తీసేస్తారు, 20 రోజులకి ఆయనకి 60 కోట్లు వస్తుందని చెప్పేవాడు, ఇవాళ 100-120 కోట్లు అని కూడా మాట్లాడుతున్నారు, అది ఎంత నిజం మనకు తెలియదు, కానీ మనకు క్లియర్గా తెలుసు రెమ్యునరేషన్లు ఏ స్థాయిలో ఉన్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ సినిమా తీసుకుంటే 800 కోట్లు, అందులో అల్లు అర్జున్కి 175 కోట్ల రెమ్యునరేషను ప్లస్ 15% పోస్ట్ ప్రాఫిట్లో షేరు, అట్లీకి 100 కోట్ల రెమ్యునరేషను మళ్ళీ 15% షేరు. అంతకుముందు అట్లీ రెమ్యునరేషను జవాన్లో ఎంత ఉన్నింది, జస్ట్ 5 కోట్లు ఉన్నింది, 5 కోట్లు ఉన్నింది 100 కోట్లకు పెరిగిందని చెప్తున్నారు జవాన్ నుంచి, అంటే దాదాపు 233% ఆయనకి పెరిగిపోయింది. సో ఇక్కడే వీళ్ళిద్దరికీ 275-300 కోట్లు రెమ్యునరేషన్ వీళ్ళిద్దరికి వెళ్ళింది, మిగతా టెక్నీషియన్లు ఆర్టిస్టులు వీళ్ళ రెమ్యునరేషన్లు, విఎఫ్ఎక్స్కి మళ్ళీ 250 కోట్లు, అలాగా హ్యూమన్ రెమ్యునరేషన్స్ అంటే టెక్నీషియన్లు క్రూనే మేజర్ పార్ట్ 60% ఆఫ్ ద బడ్జెట్ దానికే వెళ్ళిపోతుంది, అంటే మేజర్గా హీరోలే సినిమా బడ్జెట్లు పెరగడానికి కారణం. మీరు ఇంతంత రెమ్యునరేషన్ సినిమా పెంచినప్పుడు ప్రొడ్యూసర్లు ఏం చేస్తారు, ప్రొడ్యూసర్లు రకరకాల పద్ధతుల్లో దాన్ని లాగాలి, ఎందుకంటే ఏ సినిమా కూడా 50 రోజులు 100 రోజులు ఆడే పరిస్థితి ఇవ్వలేదు, మొదటి 3 రోజుల్లోనే లేదా వారంలో లాగేయాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి టికెట్ రేట్ పెంచుకోవడం, నెంబర్ ఆఫ్ షోలు పెంచుకోవడం, అది ఒక పని అయితే వీళ్ళ మోనోపలైజ్ అవ్వకపోతే వాళ్ళు సర్వైవ్ కారు, ఎందుకంటే థియేటర్లో వాళ్ళ కంట్రోల్ లేకపోతే ఎక్కువ థియేటర్లలో ఒక్కసారిగా రిలీజ్ కాదు సినిమా, కాబట్టి వాళ్ళు మోనోపలైజ్ కావడానికి కూడా ఇదే కారణం. బడ్జెట్లు ఎప్పుడైతే అయిందో
ప్రొడ్యూసర్ల దగ్గరే థియేటర్లు పెట్టుకునే కల్చర్ కూడా పెరిగింది. దీనివల్ల వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళు సర్వైవ్ కారు. సో ఈ సమస్య అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మూల కారణం హీరోల రెమ్యునరేషన్. అది ఎందుకు పవన్ కళ్యాణ్ డిస్కస్ చేయడు? హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకుందాం, సినిమా బడ్జెట్ తగ్గించుకుందాం అని ఎందుకు డిస్కస్ చేయడు? సో ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీలో సమస్యలు ఎక్కడున్నాయి? ప్రధానంగా హీరోల చేతుల్లోనే ఉన్నాయి. హీరోలు బడ్జెట్లు ఇంత పెంచకపోతే సినిమా బడ్జెట్ అంత పెరగదు. హీరోలు బడ్జెట్లు పెంచుతారు, వాళ్ళకి నచ్చిన టెక్నీషియన్లు వాళ్ళు ఎంత రేటు ఉన్నా వాళ్ళనే తీసుకోవాలి ప్రొడ్యూసరు, హీరోయిన్ వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉండాలి, కమెడియన్లు వాళ్ళే ఉండాలి, మొత్తం నిర్ణయించేది హీరోలు. దీని రిలీజులు, దీని వ్యవహారాలు, డిస్ట్రిబ్యూషను, ఎగ్జిబిషను ఇదంతా మళ్ళీ వాళ్ళెవరు వాళ్ళ సమస్యలు చెప్పకూడదు. ఇది ఎక్కడ న్యాయం అని పవన్ కళ్యాణ్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా చర్చకు రావడం మంచిదే. పవన్ కళ్యాణ్ స్వభావం కూడా అర్థమైంది. గతంలో జగన్ తిట్టిన వాళ్ళంతా ఇప్పుడు జగనే మంచోడరా, ఇంత సీరియస్గా జగన్ ఏదో ఊరికే చిన్న జలక్ ఇచ్చాడు తప్ప ఇంత సీరియస్గా లేడు జగను. ఇతను ఇంత స్థాయిలో వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఎప్పుడు కూడా జగన్ ఎవరిని జైళ్ళల్లో పెట్టించలేదు రేవంత్ రెడ్డి లాగా. పవన్ కళ్యాణ్ లాగా రాత్రికి రాత్రే థియేటర్ల మీద దాడులు చేయించలేదు. కాకపోతే తన దగ్గరకు రప్పించుకున్నాడు, అంత తప్ప ఏం చేయలేదు కదా, అతనే మంచోడు ఉన్నాడే అన్న చర్చ అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఈ కొన్ని ప్రజల వైపు నుంచి చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ చర్యలు అయితే చాలా చాలా మంచివిగానే అనిపిస్తాయి. ఎందుకంటే థియేటర్లో ఫుడ్ రేట్లు అనేది దారుణంగా ఉన్నాయి. టికెట్ రేట్ల కంటే ఒక కాఫీ తాగదామంటే 350, 400 ఉండే పరిస్థితి మనం ఇక్కడ మల్టీప్లెక్స్ల్లో చూస్తున్నాం. దాన్ని ఛానలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా చేస్తాడా పవన్ కళ్యాణ్, బెదిరింపుల కోసం చేస్తాడనేది తేలిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇప్పుడు మనం ఎక్కడ కూడా చూసాం, చాలా మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఏమైంది రెండో రోజు నుంచి? ఎప్పుడైతే వాళ్ళందరూ వచ్చి తనని ఇగో సాటిస్ఫై చేశారో మళ్ళీ మామూలు అయిపోయింది. జగన్ పరిస్థితి ఏంటి? జగన్ బెదిరించాడు, అందరూ వచ్చి కలిసి పాహిమాం అనేసరికి మళ్ళీ మారిపోయింది. వీళ్ళందరూ ఇంతే, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ తమ ఇగోల సాటిస్ఫాక్షన్ కోసం చేయడం తప్ప పవన్ కళ్యాణ్ అయినా అంతే. కాకపోతే చూస్తానండి, పవన్ కళ్యాణ్ నిజంగానే ఆయనకి సీరియస్నెస్ ఉంటే చేయాలి. కానీ ఇప్పటి వరకు చూస్తే పవన్ కళ్యాణ్ ఏది ఫాలోఅప్ చేయడు. ఆ రోజు ఎమోషనల్గా మాట్లాడడం, దాని తర్వాత బ్యాక్ ఛానల్స్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు.